Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మావిగన్ కథ పెద్దదే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదనతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకోగలిగారు. అమరావతికి చట్టబద్ధత లభించిందన్న కూటమి ఆనందం ఆవిరైంది. అసలు ఆ విషయం గురించి పెద్దగా మాట్లాడుకుంటున్న దాఖలాలు లేవు. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ కేంద్రంగా వాద వివాదాలు నడుస్తున్నాయి. మావిగన్ చుట్టూ మంచి చెడు మాటలు సాగుతున్నాయి. రాజధానిగా అమరావతి పనికిరాదని మరోసారి వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. ఇదే సందర్భంలో ఆయన కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 110 కిలోమీటర్ల కారిడార్ను రాజధాని ప్రాంతంగా ప్రకటించాలని జగన్ సరికొత్త డిమాండ్. ఇదైతేనే ఏపీకి గ్రోత్ ఇంజన్ అవుతుందని ఆయన గణాంకాలతో వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మావిగన్ ఫ్లెక్సీలు జాతీయ రహదారిలో పెద్ద ఎత్తున కనిపించడం విశేషం. దీంతో మావిగన్ గురించే ముఖ్యంగా ఆ ప్రాంత వాసులు పెద్ద ఎత్తున చర్చించుకునే పరిస్థితి. అసలు వైఎస్ జగన్ మనసులో మావిగన్ మాస్టర్ ప్లాన్ ఏంటి అనే చర్చ సాగుతోంది. ఈ విషయంలో వైఎస్ జగన్ చాలా స్పష్టతతో ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే రాజధానిగా అమరావతి ఉంటుందా అనే చర్చ కూడా సాగుతోంది. అయితే అలాంటిది ఉండకపోవచ్చని వైసీపీ ముఖ్య నాయకులు చెబుతున్నారు. మావిగన్ తెరపైకి వచ్చిన నేపథ్యంలో బాపట్ల సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు గురించి మాట్లాడారు. అవన్నీ సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయని అన్నారు. తాము చేస్తున్నది కూడా అదే అని జగన్ నినాదాన్ని పరోక్షంగా ఆయన బలపరిచారు. చంద్రబాబు కామెంట్స్ వైసీపీలో మరింత జోష్ నింపాయి. దీంతో మావిగన్పై మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది. అందరూ అనుకుంటున్నట్టు అమరావతి రాజధాని పేరు మార్చే అవకాశం ఉండదు. కానీ కూటమి సర్కార్ ప్రస్తుతం 29 గ్రామాలలో తలపెట్టిన అభివృద్ధి గురించి వైఎస్ జగన్ అసలు పట్టించుకోరు. దానికదే అభివృద్ధి చెందితే ఆయన ఆహ్వానించడం మినహా దానిపై ప్రభుత్వ పరంగా ఖర్చు పెట్టేదంటూ ఉండకపోవచ్చు. ఇక జగన్ ప్రతిపాదన చేసిన మావిగన్కు మంచి భవిష్యత్తు ఉంటుంది. 110 కిలోమీటర్ల రాజధాని కారిడార్లో అభివృద్ధి పనులు చేపడతారు. ప్రభుత్వ వైపు నుంచి 10% చేతనిస్తే చాలు 90% అభివృద్ధి జరుగుతుందని వైఎస్ జగన్ అంచనా. ఎందుకంటే జగన్ ప్రతిపాదిస్తున్న మావిగన్లో అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. ఏకంగా 4 కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. అలాగే 60 లక్షలకు పైగా జనాభా ఉంది. పోర్ట్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, జాతీయ రహదారులు, 2 రైల్వే జోన్లతో కూడిన సకల సౌకర్యాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఇంతకంటే ఒక రాజధానికి కావాల్సింది ఏముంటుంది? ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్పై మొదట్లో వ్యతిరేకత వచ్చినట్టు కనిపించింది. అయితే రోజులు గడిచే కొద్దీ అద్భుత ఆలోచనగా అందరూ భావిస్తున్నారు. చంద్రబాబే చెబుతున్నట్టు వైఎస్ జగన్ ప్రతిపాదన చేసినవన్నీ సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయి. కాకపోతే చంద్రబాబు ఏమీ లేని చోట కొత్త నగరాన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించడానికి యజ్ఞం చేస్తున్నారు. వైఎస్ జగన్ ఆలోచన భిన్నంగా ఉంది. అసలే ఆంధ్రప్రదేశ్ అప్పుల భారంతో తల్లడిల్లుతోంది. ఈ సమయంలో లక్షల కోట్లను రాజధాని పేరుతో కొత్త నగరం నిర్మించడం వృధా ప్రయాస అని వైఎస్ జగన్ అభిప్రాయం. అందుకే ఆయన కొత్తగా ఆలోచించి ఒక ప్రతిపాదనను జనం ముందుంచారు. ఆల్రెడీ అభివృద్ధి చెందిన 3 నగరాలను కలిపి మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతానని అంటున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రియల్టర్లు, అలాగే వ్యక్తిగతంగా స్థలాలు కొనుగోలు చేయాలని భావించేవారంతా జగన్ ప్రతిపాదన వైపు సానుకూల ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అమరావతిపై క్రమంగా మోజు తగ్గుతూ జాతీయ కారిడార్పై దృష్టి సారిస్తున్నారని తెలిసింది. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన రియల్టర్లు, వ్యాపారులు సైతం మావిగన్పై ఎలా ముందుకెళ్తారని వైసీపీ నాయకుల్ని ఆరా తీస్తున్నట్టు తెలిసింది. అందుకు తగ్గట్టు తమ వ్యాపార కార్యకలాపాలను ప్లాన్ చేసుకునే ఆలోచన కనిపిస్తోంది. జగన్ ప్రతిపాదన తమకు లాభించేలా ఉందని ముఖ్యంగా రియల్టర్లు, ఇతర వ్యాపారులు అంటున్నట్టు తెలుస్తోంది. అమరావతిలో లక్షల కోట్లు వెచ్చించి సౌకర్యాలు కల్పించినా 10 లక్షల జనాభా కావడానికే ఎంతో కాలం పడుతుందని మాట్లాడుకునే పరిస్థితి. అంతేకాకుండా ఈ వేసవి కాలం గడిస్తే మళ్ళీ అక్కడ పనులు జరగడానికి వేసవి వరకు ఎదురు చూడాల్సి వస్తుందనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే వానాకాలంలో పనులు జరిగే పరిస్థితి ఉండదని వారు అంటున్నారు. అలాంటప్పుడు ఇక కూటమి ప్రభుత్వం తమ 3 ఏళ్ల కాలంలో మహా అయితే పర్మనెంట్ అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాల వరకు పూర్తి చేస్తే గొప్పని అంటున్నారు. మరోవైపు అమరావతిలో ఖర్చు చేసే నిధులలో 10% మావిగన్లో పెడితే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మహానగరాలకు ధీటుగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని జగన్ అన్న మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అందులోనూ జగన్ అంటే చేస్తాడనే విశ్వసనీయత ఎలాగూ ఉంది. తమ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసేలా రాజధాని అంశంలో జగన్ వ్యవహరించడం వల్లే వ్యతిరేకించామని, అంతకుమించి చంద్రబాబుపై ప్రత్యేక ప్రేమ ఏమీ లేదనే వాళ్ళు లేకపోలేదు. ఇప్పుడు జగన్ మంచి నిర్ణయంతో ముందుకొచ్చి అందరికీ ప్రయోజనం కలిగిస్తానంటే ఎందుకు వ్యతిరేకిస్తారనే మాట ముఖ్యంగా చంద్రబాబు సామాజిక వర్గీయుల నుంచి వస్తోంది. ఆర్థిక ప్రయోజనాల తర్వాతే కులమైన, మతమైన, ఇంకేదైనా. అయితే సిఆర్డీఏ పరిధిలోనే జగన్ చెబుతున్న నగరాలున్నాయని, చంద్రబాబు చెబుతున్న
చెబుతున్న నేపథ్యంలో మళ్ళీ పేరు మార్పు లాంటి వివాదాలకు వెళ్లొద్దని జనం కోరుకుంటున్నారు. అదొక్కటి పక్కన పెట్టి మావిగన్ ప్రతిపాదనపై ముందుకెళితే ఎలాంటి ఇబ్బంది లేదంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రానున్న రోజులలో ఏమవుతుందో చూడాలి.